నమస్తే, నేను వంశీ. తెలంగాణలో దేవాలయ పరిరక్షణోద్యమమే జేయంగా హెచ్ఎంటీవీ ఏడాదిన్నర క్రితం జాగోరే జాగో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఓ మహాయజ్ఞంలా సాగుతున్న జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఆక్రమణలకు గురైన పలు ఆలయ భూములను సంరక్షించగలిగారు. ఈ కార్యక్రమాన్ని యమునా పాఠక్ గారు మరింత పకడ్బందీగా, మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఆమెతో చాలామంది కలిసి నడిచారు. ఒక్కో ఆలయం చుట్టుముట్టి విషయాలయాలను ఛేదించేందుకు పలువురు హిందూ భక్తులు, న్యాయ నిపుణులు, కళాకారులు, రిటైర్డ్ ప్రభుత్వాధికారులు, మేధావులు, పండితులు, ప్రవాస భారతీయులు సైతం ముందుకొచ్చారు. హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో యమునా పాఠక్ గారు ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా ఈరోజు దేవాలయ కీలక అధికారుల్ని, ప్రభుత్వ పెద్దల్ని కలిసి దేవాలయ భూముల పరిరక్షణ కోసం కీలక చట్టాలు చేయాలని, అనేక చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కదిలి వచ్చింది. తెలంగాణలో దేవాదాయ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణ చేసేందుకు కసరత్తు చేసింది. చట్టంలోని చాప్టర్ 11ను సవరించాలని చూస్తోంది. సెక్షన్ 83, 84 తొలగించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ పరిధిలోని వందల ఎకరాల భవనాలు, దేవాలయ భూములు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమణదారులను ఆట కట్టించి ఆక్రమించిన ఆస్తులను వెనక్కి తీసుకునేలా పోలీసులు హైడ్రా సహాయంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హెచ్ఎంటీవీ జాగోరా జాగో కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో కథనాలను ప్రసారం చేసింది. ఈ ఏడాది పైబడ్డ కాలంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అనేక పురాతన ఆలయాలకు సంబంధించి ఆసక్తికరమైన చారిత్రక అంశాలే కాకుండా దశాబ్దాలుగా సాగుతున్న శతాబ్దాల ఆస్తులకు గురైన దురాక్రమణలకు తవ్వితీస్తోంది ఈ కార్యక్రమం. ప్రభుత్వాలను చూసి చూడనట్టుగా వదిలేసిన అంశాలను హెచ్ఎంటీవీతో కలిసి యమునా పాఠక్ గారు ఉద్యమానికి పూనుకోవడం ఎంతో ముదావహం. జాగోరే జాగో కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొందిన పలువురు మేధావులు, విశ్రాంత ఉన్నత అధికారులు, హిందూ సమాజ శ్రేయోభిలాషులు, న్యాయకోవిదులు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. వెన్నుతట్టి ప్రోత్సహించి జాగోరా జాగో కార్యక్రమానికి పెద్దపీట వేశారు. ఈ పోరాటంలో కలిసి నడుం బిగించారు. ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇలా ఈ కార్యక్రమం ఊవెత్తున ఎగిసిపడుతోంది. ఇది ఈ కార్యక్రమం. ఇంత గొప్పగా ప్రభుత్వం నుంచి స్పందన మనం ఊహించిన కంటే ముందుగానే రావటం మీకు ఎలా అనిపిస్తుంది మేడం యమునా పాఠక్ గారు? నమస్తే అండి. ముందుగా ఈ యొక్క హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, అలాగే మా జాగోరే జాగో చూస్తూ మమ్మల్ని ఎంతోమంది ఈరోజు మాకు మద్దతు ఇస్తూ నించున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒకరోజు 2 రోజుల కృషి కాదండి, దాదాపు నిర్విరామంగా సంవత్సరంన్నర పాటు మనం చేస్తున్న ఈ కృషికి ఈరోజు ప్రభుత్వం నిజంగానే చాలా త్వరగా స్పందించిందని అనుకుంటాను. ఎందుకంటే ఇది కొన్ని ఏళ్లగా పేరుకుపోయిన ఈ యొక్క నిజంగా ఒక దురదృష్టవశాత్తు ఇంతవరకు పేరుకుపోయి దీన్ని దృష్టి పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది ఈరోజు సంవత్సరంన్నర పాటు అనేక మంది మేధావులు, ఉద్దండులు, పండితులు, ఇలా అనేక మందితో మనం చేస్తున్న ఈ యొక్క కృషికి, అలాగే ప్రతి వారం మనం ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్, అంటే కార్యక్రమం కాకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఏం చేశామని ప్రజలకు, భక్తులకు, ప్రభుత్వానికి, అధికారులకి ప్రతి ఒక్కటి కూడా మనం అందరికీ చెప్తూనే వస్తున్నాం. మరి ఈరోజు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్తో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి మనం ఏం చేసామని దానికి ఈరోజు దానికి తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వమే నేరుగా స్పందించడం జరిగింది. 3 రోజుల కిందట కూడా మనం మినిస్టర్ గారులను కానివ్వండి, లేకపోతే ఉన్నత అధికారులు ఎవరైతే ఎండోమెంట్ శాఖకు సంబంధించిన వారందరికీ కూడా కలవడం జరిగింది, వాళ్ళని బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ పూర్తిగా కూడా ఈరోజు హైదరాబాద్, ఎస్పెషల్లీ ప్రాశస్త్యం ఉన్న మహానగరాన్ని ఒక టెంపుల్ హెరిటేజ్ క్లస్టర్గా డిక్లేర్ చేయాలి. దీనికి సంబంధించిన ఆస్తులు పరిరక్షింపబడాలి. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్ పరిధిలోనే ఇన్ని ఆలయ భూముల ఆస్తులు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాలి. ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలకు కూడా మనం శ్రీకారం చుట్టాలని చెప్పాము. అలాగే పీపీపీ మనం సజెస్ట్ చేశాము. దీని అన్నిటికీ కూడా మనము ఈ వచ్చే వారము పూర్తి స్థాయి నివేదిక, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ మనతో ఉన్నది. కాబట్టి చాలా సుదీర్ఘంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా ఆ రిపోర్ట్లో పూర్తిగా వెల్లడించడం జరిగింది. ఇది ఒక చక్కటి డెలిబరేషన్స్ జరిగాయి. చాలా సుముఖంగా ప్రభుత్వ అటు మంత్రివర్గం నుంచి అటు అధికారులు చాలా సుముఖంగా వారు స్పందించడం ఇది నిజంగా హర్షించాల్సిన విషయం. ఈరోజు అంత చిన్న టైంలోనే, మరి డిస్కస్ చేసిన చిన్న టైంలోనే ఈరోజు ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా వారికి కూడా ఈరోజు హెచ్ఎంటీవీ మాధ్యమంగా వారికి కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. అంటే ప్రభుత్వం జనరల్గా దేవాదాయ శాఖ అంటే అసలు స్పందించడం చాలా కష్టం.
అలాంటి దేవాదాయ శాఖతో మీరు ఎలా ఇంత అద్భుత విజయాన్ని సాధించగలిగారు? మీ వెనక కొన్ని అంటే మొదట్లో స్పందించే వాళ్ళే కరువైన మీకు కొన్ని వేల మంది కనీసం పక్క రాష్ట్రాల నుంచి సైతం మనకి మద్దతు లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంతో మంది భక్తులు మనకి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇట్లా దేశమంతా కదిలి వస్తుంది. హిందూ బంధువులంతా మన వెనకే ఉన్నారనే ధైర్యం మీకు కల్పించారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? ఇది సాధ్యం సుసాధ్యం మన చేతుల్లో ఏం లేదు వంశీ గారు. ఇది కేవలం నేను చెప్పేది ఏంటంటే కేవలం ఇప్పుడు హెచ్ఎంటీవీని భగవంతుడు ఎంచుకున్నాడు, మనందరినీ ఎంచుకున్నాడు స్వామి. కాబట్టి మిమ్మల్నైనా నన్నైనా ఎవరైనా జాగోరే జాగో ఈ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని, ఇందులో వచ్చి మాట్లాడే వక్తలను సైతం ఆ పరమాత్ముడు ఎంచుకున్నాడు. కాబట్టి మరి ఎవరైతే ఇందులో భాగస్వామ్యం అయ్యారో అదంతా మనం అంతా అదృష్టవంతులం అంటాం. ఇది ఒక సమూహంగా ఏదన్నా ఒక అంటారు చూసారా, 1000 అడుగుల ప్రయాణం ఒక అడుగుతో మొదలైనట్టు ఒక అడుగుతో మొదలు పెట్టాం. కానీ ఈరోజు వేల మంది మనతో నడుస్తున్నారు అంటే ఆ ఒక్క కార్యాచరణలో శక్తి ఉంది, నిబద్ధత ఉంది, నిస్వార్థం ఉంది, అకుంఠిత దీక్ష ఉంది. ఇవన్నీ మనలో ఉన్నాయి. పరమాత్ముడు మనకు ఆ ప్రేరణ ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలన్నా కూడా ఈరోజు మనం అనుకుని చేసింది కాదు, అలాంటి అనేక విజయాలు, ఆ విజయ గాథలు మనము ఇంపాక్ట్ స్టోరీస్ ద్వారా హెచ్ఎంటీవీలో మన జాగోరే జాగోలో చెప్తూనే ఉన్నాము, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అనే దాని మీద. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందంటే ఆ పరమాత్ముడు వాళ్ళల్లో కూడా చైతన్యం ఇచ్చాడు. అక్కడున్న మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు, లేకపోతే మన ఉన్నత అధికారులు ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారో చాలా సానుకూలంగా స్పందించారు మొన్న కలిసినప్పుడు. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడు ప్రేరణతోనే జరుగుతోంది, భగవంతుడు ఆశీస్సులతోనే జరుగుతోంది, ఆయన రచనతోనే జరుగుతుందని నేను త్రికరణ శుద్ధిగా